మమ్మీ లాస్ట్ 2 వీక్స్ నుంచి చదివి ఎగ్జామ్స్ టైంలో చాలా అలసిపోయాను. ఇప్పుడు ఇంకా హాలిడేస్ వచ్చేసాయి కదా, ఇంకా అస్సలు చదివే పని లేదు. నేను రోజు ఏమేమి స్నాక్స్ కావాలో చెప్తూ ఉంటాను మమ్మీ, నువ్వు నాకు వండి పెడుతూ ఉండు. ఇది ఇంకా నా ఛాన్స్ మమ్మీ, ఎగ్జామ్స్ టైంలో నువ్వు నన్ను టార్చర్ పెట్టావు కదా, ఇంకా ఇప్పుడు ఇది నా ఛాన్స్ మరి అంటూ వచ్చాడండి మా అబ్బాయి. ఏం కావాలి నాన్న చెప్పు, చేసి పెడతానులే అన్నాను. నాకు ఫ్రాంకీ కావాలి మమ్మీ అన్నాడు. తప్పేదేముంది అని స్టార్ట్ చేశాను. నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆరుష్ అండ్ మామ్స్ ఛానల్. నేను ఇవాళ చూపించే రెసిపీ వచ్చేసి ఫ్రాంకీ, పన్నీర్ ఫ్రాంకీ రెసిపీ కోసం నేను ఒక 2 కప్స్ గోధుమ పిండి తీసుకొని అందులో కొంచెం ఉప్పు, అలానే ఒక 1 స్పూన్ ఆయిల్ యాడ్ చేసి పిండిని కలిపి ఒక హాఫ్ అన్ అవర్ వరకు నానబెట్టి ఉంచుకున్నాను. తర్వాత ఇందులో స్టఫ్ కోసం ఒక బౌల్ తీసుకొని అందులో ఒక 3 టేబుల్ స్పూన్ కర్డ్ యాడ్ చేసి అందులో సాల్ట్ కొంచెం యాడ్ చేసుకున్నాను. అలానే 2 స్పూన్స్ చిల్లీ పౌడర్, 1 స్పూన్ ధనియా పౌడర్, 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ జీరా పౌడర్, అలానే హాఫ్ చెక్క లెమన్ పిండుకున్నాను. ఇవన్నీ బాగా మిక్స్ చేసుకొని ఇలా పీసెస్గా కట్ చేసుకొని పన్నీర్ని ఇందులో యాడ్ చేసి బాగా మిక్స్ చేసి ఉంచుకున్నాను. పొయ్యి మీద కడాయి పెట్టి ఆయిల్ యాడ్ చేసుకొని ఇలా మనం మిక్స్ చేసుకున్న పన్నీర్ అంతా ఇందులో వేసుకున్నాను. తర్వాత నేను ఆల్రెడీ కట్ చేసి ఉంచుకున్న ఆనియన్ స్లైసెస్, క్యాప్సికమ్, క్యారెట్, క్యాబేజ్, ఇలా అన్ని వెజిటేబుల్స్ యాడ్ చేసుకొని కొంచెం ఉప్పు యాడ్ చేసుకున్నాను. అలానే 1 టేబుల్ స్పూన్ నేను ఇందులో పెప్పర్ యాడ్ చేశాను. ఇదంతా బాగా మిక్స్ చేసుకొని ఒక 5 మినిట్స్ వరకు వీటిని నేను బాగా వేయింపి ఉంచుకున్నాను. స్టఫ్ రెడీ అయిపోయింది కదా, పక్కన పెట్టేసుకొని ఇప్పుడు నేను చపాతీ ప్రిపేర్ చేసుకుంటాను. మమ్మీ నాకు చాలా బోర్గా ఉంది, నేను టొమాటోస్తో బటర్ఫ్లై చేయడం నేర్చుకున్నాను, చేసి చూపిస్తాను చూడు మమ్మీ అంటూ మళ్ళీ వచ్చాడు మా అబ్బాయి. ఓకే నాన్న సరేలే చేసుకో అని చెప్పి వదిలేశాను. తర్వాత ఇటువైపు నేను చపాతీలన్నీ ప్రిపేర్ చేసి ఉంచుకున్నాను. ఒక్కో చపాతీకి ఆయిల్ పూసుకొని ఇటువైపు చపాతీలన్నీ చేసి పెట్టుకున్నాను. తర్వాత 1 చపాతీ తీసుకున్నాను. దానిపైన నేను సెజ్వాన్ చట్నీ యాడ్ చేశాను. బాబు స్పైసీగా కావాలన్నాడు మా అబ్బాయి, అందుకనేసి సెజ్వాన్ చట్నీ ఇందులో యాడ్ చేశాను. ఇది ఆప్షనల్ అన్నమాట. 1 స్పూన్ సెజ్వాన్ చట్నీ తీసుకొని ఇలా అప్లై చేసుకున్నాను. తర్వాత పన్నీర్ స్టఫ్ మొత్తం ఇందులో పెట్టాను. కొంచెం కెచప్ యాడ్ చేశాను. ఇదంతా ఇలా రోల్ చేసుకోవాలి, ఇక్కడ చూపిస్తున్న విధంగా రోల్ చేసుకోవాలి. ఈ విధంగా రోల్ చేసుకుంటే మనం పట్టుకొని తినడానికి చాలా బాగుంటుంది. చూశారు కదా మా అబ్బాయి చేసిన టొమాటో బటర్ఫ్లైస్ చాలా క్యూట్గా ఉన్నాయి. అలానే ఫస్ట్ మా అబ్బాయి టేస్ట్ చేశాడు, చాలా నచ్చిందంట. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇఫ్ యూ లైక్ మై వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఆల్.